అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ సొంత ఇల్లు. రచన శ్రీ అరిగె రామారావు గారు. అన్ని షరతులకు తలొగ్గి అడిగినంత అడ్వాన్స్ ఇచ్చి హుటాహుటిన ఆ ఇంట్లో అద్దెకు దిగిపోయాడా పెద్దాయన. పనివాళ్లను పెట్టి తనుండే వైపు ఇంటిని అందంగా తీర్చిదిద్దాడు. ఇక అప్పుడు మొదలైంది యజమానురాలికి అసలు అవస్థ. తనే ఇంటి యజమానైనట్టు పెత్తనం మొదలెట్టాడు. ఆ ప్రహరీ గోడ కట్టించొచ్చుగా, ఆ తలుపు గడియ బాగు చేయించుకోవచ్చుగా. అయ్యో నుయ్యి ఎండిపోయిందే అంటూ ఒకటే టార్చర్. వాళ్ళింట్లో ఈయన పెత్తనం ఏంటసలు? అద్దె 12,000, 2 నెలల అద్దె 24,000 అడ్వాన్స్ ముందే ఇవ్వాలి. ఏ నెల అద్దె ఆ నెల 1 తారీఖు కల్లా టంచనగా కట్టాలి. బకాయిలు పెట్టకూడదు. మీరు ఇల్లు ఖాళీ చెయ్యాలనుకుంటే మాకు 2 నెలల ముందే చెప్పాలి. ఇంటి ఓనరమ్మ కాంతమ్మ గారి కంఠం కంచులాగా కంగున పలుకుతోంది. అద్దె ఇల్లు కోసం వచ్చిన అగంతకుడు ఆమె చెబుతున్న కండిషన్లన్నిటికీ తల ఊగిస్తూ ఇల్లంతా కలయి తిరుగుతున్నాడు. చూచిన గదే మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు. వంటగది, పూజగది, స్నానాల గది, అలమరలు, గుమ్మాలు, కిటికీలు ఏ ఒక్కటి వదలకుండా ప్రతీదీ చూస్తున్నాడు. ఓనరమ్మగారు అతని వెనకాలే తిరుగుతూ తన కండిషన్ల దండకం చదువుతోంది. గోడకు మేకులు కొట్టకూడదు, పంపులు తిప్పేసి నీళ్లు వేస్ట్ చేయకూడదు, మోటారు రోజుకి 2 సార్లు మాత్రమే వేస్తాం. ఉదయం 6 గంటలకు, మళ్ళీ సాయంకాలం 5 గంటలకు. మధ్యలో వేయమంటే వేసేది లేదు. రాత్రి 10 గంటలకు బయట మెయిన్ గేట్కి తాళం వేస్తాం. అర్ధరాత్రి వేళ, అపరాత్రి వేళ వచ్చి బెల్లు కొట్టి తాళం తీయమంటే తీసేది లేదు. ఇంటి కోసం వచ్చినాయన సరేనమ్మా, సరే, అలాగే అలాగే అంటూ తల ఊగిస్తున్నాడు. ఆమె దండకం చదువుతూనే ఉంది. 2 ఉంటాం, 3 ఉంటామని చెప్పి ఆనక 7-8 మంది జనాభా దిగుతుంటారు. అలా ఉండడానికి వీల్లేదు. ఈ విషయం ముందే చెప్తున్నా. నొక్కి వక్కాణించింది. మీ ఇల్లు ఉంది గదా అని లేని మనుషుల్ని నేనెక్కడి నుంచి తేను? ఉండేది నేనొక్కడ్నే. అద్దె కోసం వచ్చిన పెద్ద మనిషి కాస్త విసుగ్గా అన్నాడు. ఆ మాట వినగానే మీద బాంబు పడ్డట్టు ఆమె అదిరిపడింది. ఏమిటి మీరనేది? ఇంత పెద్ద పోర్షన్లో మీరొక్కరే ఉంటారా? బ్యాచిలర్లకు ఇల్లు ఇవ్వమని ఈ ఆంజనేయులు మీకు చెప్పలేదా? ఏమయ్యా ఆంజనేయులు అంటూ గావు కేక పెట్టింది. అంతవరకు బయట గేటు దగ్గర సెల్ ఫోన్లో మాట్లాడుతున్న అద్దె ఇళ్ల బ్రోకర్ ఆంజనేయులు కాంతమ్మ గారి కేకకు కంగారుగా సెల్ ఆఫ్ చేసేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మా కాంతమ్మ గారు, ఈయనొక్కరే ఉంటారన్న విషయం వరదాచార్యులు గారికి ముందే చెప్పాను తల్లి. ఆయన మీకు చెప్పలేదా అన్నాడు. మాటల్లోనే ఆమె భర్త వరదాచార్యులు గారు పూజాధికాలు పూర్తి చేసుకుని పక్క పోర్షన్లోంచి వచ్చారు. 75 ఏళ్ల వయసు, దబ్బపండు ఛాయ, పాలబాగాన పట్టెవర్ధనాలు, మెడలో తులసి మాలలు, భుజాన ఎర్ర ఉత్తరీయం. పనిలో పనిగా కాంతమ్మగారి కట్టుబొట్లు గురించి కూడా 2 మాటలు చెప్పాలి. కారు మేఘఛాయ, మహాకాయం, కాసెకట్టు పాత పట్టు మడిచేర, విశాలమైన నుదురు మీద తిరుచూర్ణపు పొడుగుబొట్టు, ముక్కు చెవులకు తెల్లరాళ్ల పెద్ద బేసర్లు. వరదాచారి గారికి ఒక 10 ఏళ్లు దిగువగా ఉంటుంది. వయసులోనే దిగువ, మాటలో మాత్రం ఎగువ తెగువే. భర్త ఉత్త మేరకుడు. తను కరుగ్గా ఉండకపోతే నెగ్గుకు రాలేమనే మనస్తత్వం. అయ్యా వరదాచారి గారు, నిన్న మీకు చెప్పిన పార్టీ రాజశేఖరం గారు వీరే. ఈసారికి మీ ఇల్లు నచ్చింది. అమ్మగారు చెప్పిన కండిషన్లన్నిటికీ ఒప్పుకున్నారు. 2 నెలల అద్దె 24,000 అడ్వాన్స్గా ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు. కాకపోతే బ్యాచిలర్లకి ఇల్లు ఇవ్వమని అమ్మగారు అభ్యంతరం పెడుతున్నారు. తమరేమంటారు? ఆంజనేయులు లౌక్యంగా అన్నాడు. వరదాచార్యులు గారు ఆ వచ్చిన పెద్ద మనిషిని పరికించి చూశాడు. వచ్చిన ఆయన వయసులో కూడా పెద్ద మనిషే. వయసు తనకంటే 2-3 ఏళ్లు ఎక్కువే ఉంటుంది. మనిషి కాస్త పీలగా ఉన్నా ఆరోగ్యంగానే ఉన్నాడు. షర్టు టక్ చేసుకుని ఖరీదైన ఎగ్జిక్యూటివ్ బ్యాగు భుజానికి తగిలించుకున్నారు. ఖరీదైన గోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాలు. ఏదో పెద్ద హోదాగల ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఆఫీసులా హుందాగా ఉన్నారు. ఈ పెద్ద మనిషిని పట్టుకునా నీవు బ్యాచిలర్ అంటున్నది అన్నట్టు భార్య వంక ప్రశ్నార్థకంగా చూశారు. మీరొక్కరే అంటున్నారు, మీ వైఫ్ మీతో ఉండరా?
కాంతమ్మగారే చొరవగా అడిగేసింది. లేదు, ఆమె 5 ఏళ్ల క్రితమే కాలం చేసింది గంభీరంగా అన్నారు. మీకొక్కరికే ఇంత పెద్ద పోర్షన్ ఎందుకని? వరదాచార్యులు గారు అసలు పాయింట్కొచ్చారు. మేం ఉంటున్న ఈ పక్క పోర్షన్లో ఉండండి, మీకు అద్దె కలిసి వస్తుంది అన్నారు. మధ్యలో ఆంజనేయులు అందుకున్నాడు. లేదండి, వీరికి మెయిన్ గేటుకి ఎదురుగా ఉన్న పెద్ద పోర్షనే కావాలంట. పూల చెట్లతో మీ ఇంటి ముందున్న ఈ ఖాళీ స్థలం ఈసారికి బాగా నచ్చింది. ఆరు బయట చల్లగాలికి ప్రశాంతంగా కూర్చుని ఏవో పుస్తకాలు చదువుకుంటూ ఏదో రాసుకుంటారంట. ఈ పెద్దాయన ఒక్కరే ఉంటే మీకేం నష్టం? మీకే మంచిది, ఎక్కువ అద్దె వస్తుంది కదా నచ్చ చెప్పాడు. వరదాచార్యులు గారు, సరే, మీరెప్పుడు ఇంట్లోకి ప్రవేశిస్తారు అన్నారు. ఎప్పుడోనా, ఇట్నుంచి ఇటే లాడ్జీకెళ్ళి ఆయన లగేజీ అది తెచ్చుకుంటారు. తన కమిషన్ తనకు వస్తున్నందుకు ఆంజనేయులు హుషారుగా అన్నాడు. రాజశేఖరం గారు ఆపోటే 2 సూట్ కేసులతో ఆ ఇంట్లోకి చేరిపోయారు. సాయంకాలం బజారుకెళ్ళి ఆయనకు కావలసిన ఇతర సరంజామా కొనుక్కుని ఒక పెద్ద ట్రక్కులో వేసుకొచ్చారు. చిన్నపాటి సోఫా సెట్టు, కుర్చీలు, సింగిల్ కాట్, దాని మీదకు ఫోమ్ బెడ్డు, తలగడలు, చిన్న సైజు డైనింగ్ టేబులు, ఒక గ్యాస్ స్టవ్, వంట సామాగ్రి, ఒక చిన్న సంసారానికి కావలసినవన్నీ తెచ్చిపడేశారు. ట్రక్కుతో పాటు వచ్చిన కూలీలు సామాన్లు ఎక్కడివక్కడ పొందిగ్గా సర్దేశారు. వాళ్లకు బాగానే ముట్ట చెప్పినట్లున్నారు. ఆయనకు దండాల మీద దండాలు పెట్టి కాంతమ్మ వారి వంక తిరస్కారంగా చూస్తూ వెళ్ళిపోయారు. ఆ మర్నాడే ఇంటి పనికి వంట పనికి రాజమ్మ అనే విధవరాల్ని పనిలో పెట్టారు. ఆమె వేళకి ఆయనకన్నీ అమర్చి పెడుతున్నది. పై పనులకు ఒక కుర్రాన్ని కూడా పెట్టుకున్నారు. వాడి చేత ఇంటి ముందు పెరడంతా శుభ్రంగా బాగు చేయించారు. ఇప్పుడున్నవి కాక రకరకాల కడియం పూల మొక్కలు నాటించారు. కుర్రాడి చేత 2 పూటలా వాటికి నీళ్లు పోయిస్తున్నారు. పెద్ద పెద్ద పూల కుండీలు, ఇండోర్ ప్లాంట్లు తెప్పించి ముందు మెట్ల మీద సిటౌట్లోనూ పెట్టించారు. రోజూ బయట వాకిలి ముందు చిమ్మి ముగ్గుకర్ర వేయడానికి కాంతమ్మగారు బద్దకించేది. ఇప్పుడు ఈయన రాజమ్మ చేత 2 పూటలా చిమ్మించి లక్షణంగా ముగ్గులు పెట్టిస్తున్నారు. వచ్చిన వారం రోజులకే ఇంటి రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు. మల్లెపువ్వు లాంటి తెల్లటి దుస్తులు ధరించి రోజూ 2 పూటలా ఇంటి ముందు ఆరు బయట చల్లగాలిలో టీవీగా దర్జాగా పచార్లు చేయడం మొదలుపెట్టారు. బయట కుర్చీలు వేయించి కూర్చొని దినపత్రికలు పుస్తకాలు చదువుతూ మధ్య మధ్యలో పర్సనల్ ల్యాప్టాప్ ముందేసుకుని సీరియస్గా ఏదో స్టడీ చేస్తూ ఉంటారు. పని మనుషులు ఆయన అడుగులకు మడుగులెత్తుతున్నారు. గంట గంటకు పండ్ల రసాలు, పలహారాలు, హార్లిక్స్లు వంగి వంగి అందిస్తున్నారు. మొత్తానికి ఒక జమీందారీ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారు. ఈయనగారి దర్జా, హంగు, ఆర్భాటం చూస్తుంటే కాంతమ్మగారికి మతిపోతోంది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఇందులో ఏదో మిస్టరీ ఉంది. ఈయన వెనకాల ఏదో గూడు పుఠానీ ముఠా ఉండే ఉంటుంది. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ ఊరివాడో ఆ వివరాలన్నీ కనుక్కోండని భర్తను సతాయించడం మొదలుపెట్టింది. విచిత్రంగా ఆ మిస్టరీ ఏదో వారం తిరగకుండానే విడిపోయింది. రాజశేఖరం గారు ఒక సాయంత్రపు వేళ అలవాటుగా ఇంటి పెరట్లో పచార్లు చేస్తున్నారు. అంతలో వీధిన పోతున్న విశ్రాంత గవర్నమెంట్ ప్లేడర్ హనుమంతరావు గారు ఈయన చూసి ఇంటి ముందు ఆగిపోయారు. 2 క్షణాల తర్వాత ఏదో గుర్తుకొచ్చినట్లు గేటు దాటి లోపలికొచ్చేశారు. యు ఆర్ రాజశేఖరం అన్నారు. రాజశేఖరం గారు కూడా ఆయన గుర్తుపట్టారు. పాత స్నేహితులు ఒకరినొకరు సంభ్రమాశ్చర్యాలతో కౌగిలించుకున్నారు. పక్క పోర్షన్లోంచి అప్పుడే బయటకొచ్చిన వరదాచార్యులు గారు ఆశ్చర్యంగా, ఈయన మీకు తెలుసా అని ప్లేడర్ గారిని అడిగారు. తెలుసా? వీడెవరనుకుంటున్నారు? ఈ ఊరువాడే, నా చిన్ననాటి స్నేహితుడు. ఈ ఇల్లు ఎవరనుకుంటున్నారు? వీళ్ళదే. వీళ్ళ తాతగారు శోభనాద్రి నాయుడు గారు కట్టించారు. వీళ్ళ నాన్నగారు రంగయ్య నాయుడు గారు చనిపోయాక వీళ్ళ అన్నదమ్ములు 30 ఏళ్ల క్రితం దీన్ని అమ్మేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది చేతులు మారి చివరికి మీరు కొనుక్కున్నారు. ఆశ్చర్యపోవడం ఆచార్యులు గారి వంతయింది. అవునరా శేఖరం, నువ్వు ఈ ఇంట్లో ఉన్నావేంటి? ఈయనగారు మా ఇంట్లో అద్దెకు దిగారు. ఈజ్ ఇట్? వాట్ ఏ వండర్! ఇన్నేళ్లకు, అందులో ఈ వయసులో నీవు ఈ ఊరికి రావడం ఏమిటి? నీవు పుట్టి పెరిగిన నీ సొంత ఇంట్లోనే అద్దెకు దిగడం ఏమిటి? ఇదంతా ఏదో సినిమా కథలాగా విచిత్రంగా ఉందే. ప్లేడర్ గారు తెగ ఆశ్చర్యపోయారు. ఎప్పుడొచ్చిందో కాంతమ్మగారు
వీళ్ళ మాటలన్నీ వింది. మీరు నాయుళ్ళా? ఈ ఆంజనేయులుగాడు మాకీ మాట చెప్పనే లేదు అంది. ఆమె బాధ ఆమెది. ఆ బాధ ఏంటో గ్రహించిన రాజశేఖరం గారు, అమ్మా కాంతమ్మ గారు, మరేం భయపడకండి. మేం నాయుళ్ళమే అయినా నేను 25 ఏళ్లుగా పూర్తిగా మాంసాహారం మానేశాను. ఆమ్లెట్ కూడా తినను. ఇక శుచి శుభ్రతకొస్తే ఈ 10 రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారుగా అన్నారు. ఈ మాటతో ఆమెకున్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. గుండెల మీద బరువు దింపేసినట్లయి ఆయన వంక ప్రసన్నంగా చూచింది. హనుమంతరావు గారు, అదేంట్రా, చిన్నప్పుడు నువ్వు కోళ్లకు లేపేసేవాడివి కదరా. మీ ఇంట్లో నేనెన్నోసార్లు గారెలు కోడి మాంసం తిని మా నాన్న చేతిలో చావు దెబ్బలు తిన్నాను కదరా నవ్వుతూ అన్నాడు. అందుకు ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. స్నేహితుడన్న మాటకు తేలిగ్గా ఒక చిరునవ్వుతో ఇప్పుడు సరిపుచ్చుకున్నాడు. కాని తన తిండి విషయంగా కోడళ్ళు అనే మాటలను, వాళ్ల చేష్టలను అంత తేలిగ్గా సరిపుచ్చుకోలేకపోయేవాడు. ఇంటికొచ్చే చుట్టపక్కాలు, ఫ్రెండ్సు, అదేమిటి మీ మామగారు నాన్ వెజ్ తినరా అని ఆశ్చర్యంగా అంటే, అదొక షో, మిగతావన్నీ బాగానే లాగిస్తారు. ఈయనగారొక్కడి కోసం వేరే కాయగూరలు వండలేక మేం చస్తున్నాం. ఇలా ఆరోగ్య సూత్రాలన్నీ పాటించి మరి ఇంకెన్నాళ్ళు బతకాలనో, మమ్మల్ని చంపడానికి కాకపోతే అంటూ సూటిపోటి మాటలతో దెప్పి పొడిచేవాళ్లు. భార్య జానకి బతికున్నన్ని రోజులు తన ఆహారాది ఆరోగ్య సూత్రాలకు సహకరించేది. మీతో పాటే నేను అని తాను కూడా శాకాహారానికి అలవాటు పడిపోయింది. ఇంట్లో కొడుకులు కోడళ్ళు వాళ్ల పిల్లలందరికీ నాన్ వెజ్ అంటే ప్రాణం. సండేలు, బర్త్డేలు, మ్యారేజ్ డేలు వస్తే చాలు రకరకాల నాన్ వెజ్ స్పెషల్ ఐటమ్స్ చేసుకుంటారు. ఇంటికి బంధువులు, గెస్ట్లు వస్తే ఇక చెప్పక్కర్లేదు. తనొక్కడికి మాత్రం ఏదో ఒక కాయగూర ఇంత వడ్డి పడేసేవాళ్లు. దానికే కోడళ్ళు తెగ గొణుక్కునేవాళ్లు. ఒక్కోసారి ఆ ఒక్క కూర చేయడానికి కూడా బద్దకించి పని మనుషుల చేత కర్రీ సెంటర్స్ నుంచి ఏదో ఒక కర్రీ తెప్పించేవారు. ఆ బజారు కూరలు ఉడికి ఉడక్క రుచి పచి ఉండేవి కావు. 2 పూటలా దాన్నే తినాలంటే సహించేది కాదు. ఒక్కోసారి అవి ఉండేవి కావు. ఏ అరటిపండో తిని మంచినీళ్లు తాగి పడుకోవాడు. జానకి పోయిన కొన్నాళ్లకు పిల్లలు ఎవరికి వాళ్లు విడిపోయారు. వేరు కాపురాలు పెట్టుకున్నారు. ఎవరి కుంపటి వాళ్లది. తను గవర్నమెంట్ సర్వీసులో ఉన్నప్పుడే సికింద్రాబాద్ పద్మారావు నగర్లో 2 అంతస్తుల మేడ కట్టించాడు. వేరు కాపురాలు పెట్టిన తర్వాత చిన్నవాడు కింద, పెద్దవాడు పైన ఉంటున్నారు. తనను పెంట్ హౌస్కి పంపించేశారు. తన తిండి తిప్పల సంగతి కోడళ్ళిద్దరూ వారానికొకరుగా పంచుకున్నారు. దానికి కూడా కోడళ్ళు ఒక సులువైన పద్ధతి కనిపెట్టారు. కింద స్విచ్ నొక్కగానే పైన పెంట్ హౌస్లో బెల్ మోగేది. ఆ మోత వినగానే తాను ప్లాస్టిక్ తాడుకు కట్టిన వైరు బుట్టను కిందకి జారవిడవాలి. స్టీల్ డబ్బాలో టిఫిన్లు, అన్నం, కూరలవి పెట్టి చిన్న ఫ్లాస్కోలో కాఫీ, టీ పోసి ఆ వైరు బుట్టలో పెట్టి మళ్లీ బెల్ కొట్టేవాళ్లు. అది విని తను వైరు బుట్టను పైకి లాక్కునేవాడు. కరెంటు కోతలకు భయపడి ఇన్వర్టర్ పెట్టించాడు కాబట్టి సరిపోయింది. అది లేకపోతే గంట ఏదైనా మోగించేవాళ్లేమో. తనొక్కడి తిండి కోసం ఎన్ని తిప్పలు వచ్చిపడ్డాయిరా భగవంతుడా అని నిట్టూర్చేవాడు. ఎందుకు జానకి, నాకంటే ముందు వెళ్ళిపోయావు. పుని స్త్రీగా నీవు ముందు వెళ్ళిపోవాలని ఎప్పుడూ అనేదానివి. నేనీ తిప్పలు పడడానికేనా అని తనలో తనే గొణుక్కునేవాడు. కోడళ్ళన్నట్లు ఏ పనిపాట లేకుండా ఇంట్లో కూర్చొని వాళ్లు పెట్టే తిండి సుష్టిగా తిని మరీ పుష్టిగా బలిసిపోతున్నానేమోనని ఈ మధ్య భయం పట్టుకుంది. తరచు ఇది ఒక బతికేనా అనిపిస్తోంది. అందుకే కొన్నాళ్ల పాటు ఊళ్ళు తిరిగొద్దాం అనిపించింది. యాత్రలు, పుణ్యక్షేత్రాల మీద తనకంత ఇది లేదు. వేరే ఊళ్లకు వెళ్లే బదులు తను పుట్టి పెరిగిన సొంత ఊరికే వెళదాం అనుకున్నాడు. ఫ్రాయిడో ఎవరో మనస్తత్వవేత్త చెప్పినట్లు తన సొంత ఇల్లు, సొంత ఊరు, చిన్నప్పుడు పెరిగిన వాతావరణం, అప్పుడు జరిగిన చిన్న చిన్న సంఘటనలే ఈ మధ్య తరచూ కల్లో కనిపిస్తున్నాయి. దేవుడి దయ వల్ల డబ్బుకు దిగుల్లేదు. నెల నెల భారీగానే పింఛను ముడుతుంది. పైగా బ్యాంక్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీలు బాగానే జమై ఉన్నాయి. ఇదంతా మూటకట్టి ఆ కొడుకులకు, కోడళ్లకు ఎందుకు ముట్ట చెప్పడం? కొడుకులు ఎవళ్లకు వాళ్లు ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకుంటూ దర్జాగా సుఖంగానే ఉన్నారు. బతుకు పొద్దు జారిపోతోన్న ఈ చివరి రోజుల్లో తనకు నచ్చిన చోట, సొంత గూటి ఈ పంజరపు బందిఖానాలోంచి ఎగిరిపోయి స్వేచ్ఛా విహంగంలాగా హాయిగా, ఆనందంగా,
ప్రశాంతంగా బతికేద్దాం అనిపించింది రాజశేఖరానికి. అందుకే పుట్టి పెరిగిన సొంత ఊరికే ప్రయాణం కట్టాడు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి అమెరికాలో ఉంటున్న మూడో కొడుకు, ఢిల్లీలో ఉంటున్న చిన్న కూతురుతో సహా అందర్నీ సమావేశపరిచి, పిల్లలు, నేను కొన్నాళ్ళు ఊళ్ళన్నీ చుట్టొద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. సొంత ఊరు అనే మాట మాత్రం గోప్యంగా ఉంచాడు. ఎందుకో చెప్పాలనిపించలేదు. ఎవ్వరూ అభ్యంతర పెట్టలేదు. అదేదో సినిమా పాటలాగా, నాన్న, నీవెక్కడున్నా నీ సుఖమే మేం కోరుకుంటున్నది అందరూ కోరస్గా అన్నారు. వైరు బుట్ట కోడళ్ళిద్దరూ మాకు ఈ పీడ విరగడైతే చాలనుకున్నారు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మామయ్య గారు అన్నారు లోపలి సంతోషాన్ని బయటకి కనిపించనీయకుండా. దిగులుగా సాగనంపుతున్నట్టు పంపించేశారు. ఇక మనవలు మనవరాళ్ల సంగతి అంటారా? తాతయ్య అంటూ వెంటపడే వయసు వాళ్ళెప్పుడో దాటిపోయారు. వాళ్ళు కాలేజీ చదువులు, వాళ్ల ల్యాప్టాప్లు, ఫేస్బుక్లు వాళ్లకుండనే ఉన్నాయి. ఇదిగో అలా చిన్నప్పుడెప్పుడో జార విడుచుకున్న బాల్యాన్ని వెతుక్కుంటూ పుట్టి పెరిగిన సొంత ఊరికే చేరుకున్నాడు రాజశేఖరం. లక్కీగా తాను పుట్టి పెరిగిన సొంత ఇంట్లోకే అద్దెకు దిగాడు. అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితుడు ఈ హనుమంతరావు కనిపించాడు. జీవితంలో ఇంతకంటే అదృష్టం, థ్రిల్లింగ్గా మరింకేం ఉంటుంది? జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈ మలుపు తనకు మరో గెలుపు. 80 ఏళ్ల క్రితం తన తాత కట్టించి అన్యాక్రాంతమైన ఇంట్లోకి అడుగుపెట్టగానే గుండె నిండా కొత్త ఊపిర్లు పీల్చుకున్నాడు రాజశేఖరం. దీనికి తోడు తన చిన్ననాటి స్నేహితుని తోడు దొరకగానే తనకు కొత్త జవసత్వాలొచ్చాయి. సరిగ్గా ఇక్కడే ఈ కథ ఒక చిత్రమైన మలుపు తీసుకుంటుంది. రాజశేఖరం గారికి ఇదొక గెలుపు మలుపైతే, ఈ ఇంటి ఓనరమ్మ కాంతమ్మ గారికి మాత్రం ఓటమి మలుపుగా మారింది. రాజశేఖరం గారికి అంతగా కొత్త ఊపిరి వచ్చి ఆ ఇంటి వీధివాకిలి దగ్గర నుంచి దొడ్డివాకిలి దాకా ప్రతి అంగుళాన్ని పరికిస్తూ, పలకరిస్తూ అంత ఇదిగా స్వేచ్ఛావాయులు పీల్చేస్తుంటే కాంతమ్మగారు మాత్రం అస్సలు గాలే స్తంభించిపోయినట్లు ఊపిరాడక తెగ ఉక్కిరిబిక్కిరైపోతోంది. ఇదేమిటండి ఈ పీడాకారం? పోన్లే, నెలకు 12,000 అద్దిస్తూ ఇంటిని శుభ్రంగా శుచిగా ఉంచుతున్నారులే అనుకుంటే, ఈ ఇంటికి తానే ఓనర్ అయినట్లు, మనమే ఈ ఇంట్లో అద్దెకుంటున్నట్లు నా మీదే పెత్తనం చెలాయిస్తున్నాడు ఈయన. తులసి కోటలో తులసమ్మ ఇలా వాడిపోయిందేమిటి? 2 పూటలా ఉదకం వంపి దీపం పెట్టి పూజ చేయరా మీరు? మా అమ్మ ఉభయ సంధ్యలా గూట్లో దీపం పెట్టి పూజ చేసేది. ఆ రోజుల్లో తులసమ్మ నిండుగా కలకల్లాడుతుండేది. ఇదేమిటి దొడ్డంతా చీకిరి బాకిరిగా పెట్టుకున్నారు? చెట్లకు పాదులు చేయించుకొని నీళ్లు పోసే పనిలేదా? వెనక దొడ్డి తలుపుకు గడియపోతే బాగు చేయించుకోవడం కూడా తెలీదా? అటు సైడు కోమట్లు వైపున ప్రహరీ గోడకు పై వరుస రాళ్లు పడిపోతే దాన్ని బాగు చేయించుకోవడం కూడా తెలీదా? ఇంటికి సున్నాలేయించి ఎన్నాళ్ళయింది? ఇంటిని ఇలా పాడుపెట్టేశారు. నెల నెల అద్దెలు పోల్చుకోవడం తెలుసుగాని ఇంటికి కలర్స్ వేయించుకోవడం తెలీదా? అంటూ ఈయనగారిట్లా ప్రతిదానికి వంకలు పెడుతుంటే నేనే అద్దెకున్న దానిలా సంజాయిషీలు చెప్పుకోవాలా? ఈయంతో నేను పడలేను బాబు అంటూ భర్త దగ్గర గింజుకుంటోంది. ఆచార్యులు గారు అందుకు నవ్వేసి, అంతే కాంతం, పుట్టి పెరిగిన సొంత ఇంటి మీద మమకారాలు చంపుకోకపోతే ఇలాగే మాట్లాడతారు, మనం అర్థం చేసుకోవాలి అని భార్యను సముదాయిస్తుంటారు. మీకేమన్నా మతిపోయిందా ఏమిటి? మనం లక్షలు పోసి కొంటే ఇంకా ఇది ఆయన సొంతిల్లంటారేమిటి? దీర్ఘాలు తీసింది కాంతమ్మ. ఒకరోజు మాటల సందర్భంలో, మీరీ ఇంటిని ఎంత కొన్నారండి వరదాచార్యులు గారు అని అడిగారు రాజశేఖరం. ఆయన సమాధానం చెప్పే లోపలే కాంతమ్మగారు, ఇదెప్పుడో 80 ఏళ్ల క్రితం కట్టిందట, మాకా సంగతి తెలిసి చావక 10 ఏళ్ల కిందటే ఈ కొంపని 30 లక్షలు పెట్టి కొన్నాం అంటూ రాజశేఖరం గారి మీద ఉన్న అక్కసంతా వెళ్ళగక్కింది. ఆ మాటకాయన నొచ్చుకున్నారు. మీ సొంత ఇంటిని పట్టుకుని దీపాలు పెట్టేవేళ కొంపాగింప అనకూడదు కాంతమ్మగారు. ఈ ఊరికి ట్రిపుల్ ఐటీ వచ్చిన తర్వాత ఖాళీ స్థలాలు, ఇళ్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయిట. నిన్న మా హనుమంతు చెప్తున్నాడు, ఈరోజు దీని రేటు ₹1,00,00,000 పైమాటేనట. మీరు ఊ అంటే రియల్టర్లు దీన్ని ఎగరేసుకుపోతారు అన్నాడు నిష్ఠూరంగా. కాంతమ్మగారు కిక్కురు మనలేదు. మీరు ఆ రోజుల్లో దీన్ని ఎంత కమ్మారండి? ఆచార్యులు గారు అడిగారు. ఎంతండి? 2 లక్షలకు అమ్మేశాం దిగులుగా అన్నారు.
దానికే ఆ నైజాం కోమట అయిన చెవ్వా రంగయ్య గారు గిలగిల్లాడిపోయాడు. అందులో 25,000 దాకా తనకివ్వాల్సిన బాకీ కింద పట్టుకున్నాడు. తనకి ఇంటిని అమ్మడం సుతరాము ఇష్టం లేదు. తన అన్నలిద్దరూ పట్టుబట్టి అమ్మేశారు. వాళ్లకెదురు చెప్పలేక పెట్టమన్న చోటల్లా సంతకాలు పెట్టేశాడు. జ్ఞాపకాల్లోకి వెళ్లారు రాజశేఖరం. రాజశేఖరం గారు వెనక వసారాలోకి వచ్చినప్పుడల్లా దక్షిణ వైపు భాగంలోంచి కవ్వం చప్పుళ్ళు వినిపిస్తున్నట్లు అనిపిస్తోంది. తన చిన్నప్పుడు నాయనమ్మ తెల్లారగట్టే లేచి పెద్ద కుండలో తోడుబెట్టిన పెరుగును కవ్వంతో చిలుకుతుండేది. కవ్వం చప్పుళ్లకు తనకు మెలకువ వచ్చేది. తను కళ్ళు నులుముకుంటూ వచ్చి వసారా మెట్ల మీద కూర్చొని వయ్యారంగా చల్ల చేస్తుంటే నాయనమ్మనే చూస్తుండేవాడు. చల్లా చెయ్యి గొల్లా భామ అని కొంటెగా పాడేవారు. నాయనమ్మ మురిపెంగా, మీ తాత కొంటె వేషాలన్నీ నీకే వచ్చినట్లున్నాయే, పాడింది చాలుగాని వెళ్ళి పళ్ళు తోముకురా, వెన్న పెడతా అనేది. తను గబగబా పుక్కిలించి ఊసేసి చొక్కాతో మొగం తుడుచుకుంటూ వచ్చేవాడు. నాయనమ్మ అతి నాజూగ్గా వెన్న తీసేది. తనకింత పెద్ద వెన్న ముద్ద పెట్టేది. పరగడుపునే దాన్ని గుటుక్కున మింగేసేవాడు. అసలే నాయనమ్మ నడుం వంగిపోయి ఉండేది. ఆమె మరింత వంగుతూ వెన్న తీసిన చేతుల జిడ్డును తన కాళ్లకు చేతులకు పైనుంచి కింద వరకు రాసేది. నాయనమ్మ చల్ల చేయడానికి ఒక సన్నటి గుంజను పర్మనెంట్గా నేలలో పాతించి సిమెంటు చేయించింది. శుక్రవారాలు ఆదివారాలు ఆ గుంజకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేది. ఇంట్లో గేదెల పాడి మూతపడ్డా ఆ గుంజ అలాగే ఉండేది. అదంతా గుర్తుకొచ్చింది రాజశేఖరం గారికి. కాంతమ్మ గారిని పిలిచి, ఇక్కడ చల్లచేసే గుంజ ఒకటి ఉండేది, ఇప్పుడది లేదు, ఏమైంది అని అడిగాడు. మేం ఇల్లు కొనే నాటికే లేదు, ఇక్కడ గుంజ ఉండేది ఏదని మీరు నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటూ తెగ గింజుకుంది. దొడ్లో జాన్ చెట్టు కింద పెద్ద రోలు ఒకటి ఉండేది. తన చిన్నప్పుడు అర్ధరాత్రప్పుడు ఎప్పుడన్నా అర్జెంటుగా నేచర్ కాలుకి వెళ్లవలసి వచ్చినప్పుడు చీకట్లో తను ఒక్కడే వెళ్లాలంటే చచ్చేంత భయం. అమ్మని లేపేవాడు. చీకట్లో తను తోడుగా వచ్చి అమ్మ ఆ రోలు మీద కూర్చునేది. తను భయంగా పాయిఖానాలోంచి మధ్య మధ్యలో అమ్మా ఉన్నావా, అమ్మా ఉన్నావా అంటూ పిలిచేవాడు. అమ్మ ఉన్నాలేరా, నువ్వు త్వరగా కానిచ్చిరా అనేది. ఆ రోలుకంత చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ రోలు లేదు. కాంతమ్మ గారిని పనిమాలా పిలిచి, ఇక్కడ రోలుండేది ఏది అని అడిగాడు తను. అందుకామె, ఇది మరీ బావుందండి, మీరివాళొచ్చి రోలేది రోకలేది గొంజేది గుదిబండేది అని నన్ను అడిగితే నేనేం చెబుతానండి అని దీర్ఘాలు తీసింది. ఇంకో రోజు ఇంకో ఫార్సు. ఆ ఇంటికి ఈశాన్యపు సైడంతా ఖాళీ పెరడుంది. ఆ సైడ్ పోర్షన్లోనే కాంతమ్మగారు ఉంటున్నారు. పొద్దు పడమటికి వాటారిన తర్వాత అటు సైడంతా సాయంకాలాలు చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఒక చల్లని సాయంత్రం పనికుర్రాడి చేత అటు సైడు నీళ్లు చల్లించి కుర్చీలు వేయించారు. హనుమంతరావు వస్తే ఇక్కడకు తీసుకురమ్మని కుర్రాడితో చెప్పారు. ఆయన ఒక కుర్చీలో కూర్చున్నారు. ఆకారంలో మచ్చుకైనా ఒక్క మచ్చుతొనకు కూడా లేదు. నిరాయమంగా ఉంది. రాజశేఖరం గారి దృష్టి తూర్పు ఈశాన్యంలో ఉన్న బావి మీద పడింది. తన బాల్యమంతా ఈ బావితో ముడిపడి ఉండేది. సాయంకాలాలు ఆటలు ఆడి ఆడి వచ్చి ఇంట్లో పిల్లలందరూ ఇందులో నీళ్లు తోడుకుని చేదలు చేదలు తలమీద గుమ్మరించుకుంటూ నానా అల్లరి చేస్తూ స్నానాలు చేసేవాళ్లు. అప్రయత్నంగా ఆయన కాళ్లు బావి దగ్గరికి తీసుకెళ్లాయి. లోపలికి తొంగి చూశాడు. చుక్క నీరు లేదు. పూర్తిగా ఎండిపోయి బావురుమంటోంది బావి. అంతలో ఉత్తరపు వాకిలి తెరుచుకుంది. కాంతమ్మగారు బయటకొచ్చారు. ఈ వైపుకొచ్చి బైఠాయించాడేంటి ఈ పెద్ద మనిషి అనుకుంది. ముఖం చిట్లించుకుంది. పైగా, బావి ఎండిపోయిందేంటమ్మా, పూడికి తీయించకపోయారా అన్నాడు. అది అయ్యింది. లోపల పెద్ద బండ పడింది, జలలేదు పొడిగా అంది. ఈశాన్యంలో ఎండిపోయిన బావి ఉండకూడదు, ఇంటికి అరిష్టం, పూడిపించకపోయారా? ఇంత లోతున్న బావిని పూడిపించటం అంటే మాటలతో అయ్యే పని కాదు. 50,000 అవుతుందన్నారు. డబ్బులవుతాయని ఎండిపోయిన బావిని అలా పెట్టుకుంటారా? వరదాచారులు గారేరి, పిలవండి, నేను మాట్లాడతాను అన్నాడు. ఆమెకు తిక్కరేగింది. నా ఇంట్లో ఈయన పెత్తనం ఏమిటి, బోడి పెత్తనం అనుకుంది. ముఖం దుమదుమలాడించింది. ఇంట్లో లేరు, శివాలయానికి వెళ్లారు అని దభేల్న తలుపేసుకుంది.
రాజశేఖరం గారికి మాత్రం గతం తలుపులు తెరుచుకున్నాయి. చిన్నప్పుడు ఈ ఖాళీ స్థలంలో పిల్లలందరూ వెన్నెల్లో మంచాలు వేసుకుని పడుకుని కబుర్లు చెప్పుకునేవారు. చిన్నన్నయ్య దెయ్యాల కథలు చెప్పేవాడు. తనకు భయమేసి కేకలు పెడుతూ అమ్మ దగ్గరికి పరిగెత్తేవాడు. ఈశాన్యం శుభప్రదమని పెళ్లి పెద్దలందరూ ఇక్కడ కూర్చొని పెళ్లి మాటలు మాట్లాడుకునేవారు. తనకి తెలిసినంతవరకు చెల్లాయికి తనకి పెళ్లి సంబంధాలు ఇక్కడే కుదిరాయి. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పెళ్లి మాటలే కాదు, చావు బాజాలు కూడా ఇదిగో ఈ స్థలంలోనే మోగాయి. ముందు తాతయ్య, ఆ తర్వాత నాన్న, ఆఖర్న అమ్మ. ఇదిగో ఆ గోడవార చెక్క కుర్చీలో పార్థివ దేహాన్ని కూర్చోపెట్టి ఆ బావి నీళ్లతోనే ఆఖరి చావు స్నానాలు చేయించారు. ఇదిగో ఇక్కడే పాడి కట్టారు. ఇక్కడి నుంచే శవయాత్ర ప్రారంభమైంది. సొంత ఊర్లో సొంత ఇంట్లో కన్ను మూశారు. ఎంత అదృష్టవంతులు! పద్మారావు నగర్లో ఇల్లు తన సొంత ఇల్లు కాదా? ఎందుకో తనకలా అనిపించడం లేదు. ఇదే తన సొంత ఇల్లు అనిపిస్తోంది. దీనితోనే తనకేదో ఆత్మీయ బంధం, ఆత్మబంధం ఉంది. ఏంటన్నయ్యా, నువ్వు చెప్పేది నిజమేనా? నాన్న ఇంట్లో ఉన్నవాడు ఉండకుండా వెళ్ళి ఆ ఊళ్ళో ఆ ఇంట్లో చనిపోవడమేమిటి? న్యూజెర్సీ నుంచి రాజశేఖరం గారి 3వ కొడుకు తెగ చిరాకు పడిపోతున్నాడు. అవునరా, నాన్న చిన్ననాటి స్నేహితుడంట. ఎవరో హనుమంతరావు గారు 10 నిమిషాల క్రితం ఫోన్ చేసి చెప్పాడు. పైగా ఆ ఊళ్ళోనే తన దహన సంస్కారాలు జరిపించాలని నాన్న చివరి కోరికట. కాగితం ఒకటి రాసి ఆయన చేతికిచ్చాడట. ఈ ముసలోళ్లకు పని పాటలుండవు. ఆఖరి కోరికలంటూ ఏదో ఒకటి రాసి పెట్టిపోతుంటారు. ఇంతకీ నేనెక్కడికి టికెట్లు బుక్ చేసుకోవాలి? విసుక్కుంటూ అడిగాడు. ఢిల్లీ నుంచి ఆయన చిన్న కూతురు. ఆయన అలాగే అంటాళ్లే, చనిపోయాక ఆ కట్టె ఎక్కడ బుక్ అయితే ఏముంది, మీరు డెడ్ బాడీని హైదరాబాద్కే తెచ్చేయండిరా, మేం ఫ్లైట్లో అక్కడికే వస్తున్నాం. టక్కుమని ఫోన్ కట్ చేసేసింది. ఇంతకీ ఆ ఊర్లో ఏం జరుగుతోందంటే, ఇదెక్కడ పీడాకారమండి, ఈ ముసలోడు అద్దెకంటూ వచ్చి మనింట్లో చచ్చాడు. ముందీ శవాన్ని బయట పడేయించండి బాబు. కాంతమ్మగారు వరదాచార్యులు గారిని వాయించేస్తోంది. అమ్మా, అలా అనకండమ్మా అని హనుమంతరావు ప్రాధేయపడుతున్నాడు. కాని నేను అలాగే అంటా. కావాలంటే ఈ శవాన్ని తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోండి. ఆయన మీద గయ్యమని లేచింది. పుట్టి పెరిగిన సొంత ఇంటి మీద మమత చావక పాపం రాజశేఖరం గారి ఆత్మ ఆ ఇంటి చుట్టూ గిరికీలు కొడుతూ ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.